ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం గతంలో జనమేజయ చరిత్ర చెప్పుకున్నాం. ఈ జనమేజయ మహారాజు మహాభారతాన్ని విమర్శించిన కారణం చేత కుష్ఠవ్యాధి వచ్చిందని వ్యాస మహర్షి 18 పర్వములు మహాభారత కథనం చెప్పడం చేత ఆ వ్యాధి తగ్గింది. జనమేజయుడు భీమ పరాక్రమాన్ని శంకించడం చేత ఒక ₹1 బిళ్ళ అంత మచ్చ మిగిలింది అని చెప్పుకున్నాం. మహర్షి ఈ మచ్చ కూడా నాకు ఉండడానికి వీల్లేదు అని జనమేజయుడు అనడం చేత నమ్మకంతో మళ్ళీ ఒక్కసారి మహాభారతాన్ని వినవయ్యా అని చెప్పి వ్యాస మహర్షి తన శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షుల వారికి పురాణం చెప్పడానికి వినియోగించినటువంటి వారై అక్కడి నుంచి వ్యాసుడు వెళ్ళిపోతాడు. జనమేజయ మహారాజు ఒక మంచి ముహూర్తంలో హస్తినాపుర సింహాసనాన్ని అలంకరించడం జరుగుతుంది. ఆ తరువాత అన్నాడు, ఓ వైశంపాయన మహర్షి, మహాభారత కథనాన్ని మీరు సవిస్తరంగా చెప్పండి అన్నారు. అప్పుడు వైశంపాయన మహర్షి, ఓ జనమేజయ మహారాజా, మానవుడు తరించడానికి 4 మార్గాలు చెప్పారు. ఒకటి దుర్లభం విప్రకోష్ఠీచ, దుర్లభం భారతీ కథ, దుర్లభం హరిభక్తిశ్చ, గంగాస్నానంచ దుర్లభం అన్నారు. ఒకటి సద్బ్రాహ్మణుల యొక్క గోష్ఠి మానవుడు తరించే మార్గాలలో మొదటిది. రెండవది దుర్లభం భారతీ కథ, మహాభారత కథను శ్రవణం చేయడం. మూడవది దుర్లభం హరిభక్తిశ్చ, భగవంతుని యందు భక్తి కలిగి ఉండడం. గంగా స్నానంచ దుర్లభం. నాలుగవది పరమ పవిత్రమైనటువంటి గంగలో స్నానం చేయడం. ఈ 4 మార్గాలలో మనం మహాభారత శ్రవణం అనేటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాం. అయితే ఈ మహాభారత కథను సవిస్తరంగా చెబుతాను వినమన్నారు. ప్రారంభం చేశారు వైశంపాయన మహర్షి. ఆనందంతో ఆనందం ఆనందం ఆలింప మహాభారతం, నానావిధ పుణ్యఫల సమంచిత పంచమ వేదం, ఆనందం మోదిత ధర్మార్థకామా మోక్షములకు సాధనంబు, వేదవ్యాసోరుధీపయోధి జనిత దివ్యామృతం ఆనందం. మహాభారత శ్రవణము మహదానందము, నానావిధ పుణ్యఫల సమంచిత పంచమ వేదము అన్నారు. ఓ చక్రవర్తి, మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనము మహాభారతము. ఇది వేదవ్యాసుడు అనేటువంటి ఒక మహాసముద్రాన్ని చిలికితే వచ్చిన నవనీతమే మహాభారతము అని చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉండగా జనమేజయ మహారాజు అన్నాడు, మహర్షి ఆగండి, నాకొక్క చిన్న సందేహం ఉన్నది, చెప్పవయ్యా. పాండవులే విధాన హరిపాద పయోజ విభూతి పొంది ఆ ఖండలు గొట్టి అంటాడు మహర్షి. పాండవులే విధాన హరిపాద పయోజ విభూతి పొంది ఆ ఖండలు కొట్టి నిర్జర నికాయముచే నుతులనుందే మానవాఖండలు నెట్టులైరి. అలా కాంతల లోపల ద్రౌపదమ్మ ఏ చెండికయండ్రు కారణము సత్వరము తెలుపుము పండితోత్తమా అన్నారు. పాండవులు అసలు ఎవరు? పాండవులు శ్రీకృష్ణ పరంధాముల వారిని పూజించడానికి కారణమేమిటి? అసలు శ్రీకృష్ణునికి పాండవులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? అలా కాంతల లోపల ద్రౌపదమ్మ ఏ చెండికయండ్రు పాంచభద్రుకగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ద్రౌపది అసలు ఎవరు? కారణము సత్వరము తెలుపుము పండితోత్తమా అన్నారు. అప్పుడు వైశంపాయన మహర్షి అన్నారు, జనమేజయ, తప్పకుండా చెప్తాను. ముందు ద్రౌపది అమ్మవారిని గురించి కదా అడిగింది? అవును. అయితే పురా కైలాస శిఖరే పార్వతీ పరమేశ్వరౌ సింహాసనే చోపవిష్టౌ రేమధుస్మ యథా సుఖమన్నారు. వైశంపాయన మహర్షి అన్నారు, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉన్నారయ్యా. అలాంటి సందర్భంలో ఒకానొక రోజున దేవతల గోవు కామధేనువు 5 ఆబోతులను వెంట పెట్టుకున్నటువంటిదై ఆ కైలాసగిరి ప్రాంతంలో విహరిస్తూ ఉన్నది. ఆ దృశ్యాన్ని చూచింది పార్వతీ అమ్మవారు. అది ఏం చేస్తున్నది? కామధేనువు భర్తలతో చనువుగా ప్రవర్తిస్తున్నది, సరస సల్లాపములాడుతున్నది, మేత మేసుకుంటున్నాయి. వాటి ప్రవర్తనంతా కూడా చూచింది పార్వతీ అమ్మవారు.
తనకు అర్థమైంది ఆ ఒక్క కామధేనువుకి ఆబోతులు 5 కూడా భర్తలే. అలా ప్రవర్తిస్తున్నది కామధేనువు అనుకొని ఆమెకు నవ్వొచ్చిందట. పక్కపక్క నవ్వింది. నవ్వి, శంకర, స్వామి, నాథ, చూచారా, ఒక్క కామధేనువుకి 5 ఆబోతులు భర్తలు ఉండడం ఏమిటి? ఇది చిత్రంగా ఉన్నది. అసలు ఆ కామధేనువు చేసినటువంటి పనికి స్త్రీజాతి మొత్తము కూడా తలదించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. వినడానికే బాగుండలేదు. అది జారిణియ అంటే జారిణి కావచ్చు, బంధకి కావచ్చు, రంకుటాలు కావచ్చు, కొలట కావచ్చు, లేకుంటే 5 ఆబోతులతో విహరిస్తుంది. 5 భర్తల చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది కదండి అని చెప్పి ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ నవ్వింది పరిహాసంగా. ఈ నవ్వినటువంటిది కామధేనువు చూచింది. ఉగ్రురాలయ్యింది. చాలా కోపం వచ్చింది. అప్పుడు అంటుంది, ఓ పార్వతి, వినవే మేనకాత్మజా కాళి, ఓ కాళి, నగరాజనందిని పార్వతి, విను. నీవు నన్ను పరిహసిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. నేను కొల్లటన నీవలే కాదే, తనివి గనంజనక కాముకేళి, నీ భర్తతో నీవు విహరించినటువంటి విషయం కాముకేళి సరిపోక ఈశ్వరుని యొక్క శరీరంలో సగభాగం అడిగినటువంటి దానవు నీవు. అసలు కనీసం పుట్టినింటి దగ్గర కూడా నీకు గౌరవం లేదు, వెళితే పొమ్మన్నారు. అలాంటి నీవు నన్ను పరిహసిస్తున్నావా? నన్ను అనరాని మాటలు అన్నావు, అనవసరంగా నన్ను సిగ్గులేదు అన్నావు, కులట అన్నావు, జారిణి అన్నావు, ఎన్నో మాటలు అన్నావు. కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పి అంటుంది, రాబోయేటువంటి జన్మలో నీవు ఒక మత్స్యకాంతగా జన్మిస్తావు. అప్పుడు నీకు 5 భర్తలు కలుగుతారు. ఇప్పుడు నీవు నన్ను చూచి పరిహసించినట్టుగా నిండు పేరోలగల్లో అంటే నిండు సభలో నిన్ను చూచి పరిహసించేటువంటి సమయం నీకు తప్పకుండా వస్తుంది. ఇది నా శాపము, గుర్తుపెట్టుకొమ్ము. ఒకవేళ ఈశుడు ముల్లోకములకు అధిపతి కదా నీ భర్త, ఈ శాపం నన్నేం చేస్తుందిలే అని మాత్రం అనుకోవద్దు. ఈశుడు ముల్లోకములకు అధిపతి కావచ్చు, కానీ నా శాపాన్ని మాత్రం ఏమీ చెయ్యలేడు. ఇది నీవు అనుభవించి తీరవలసిందేను అని చెప్పి చరచర భర్తలను వెంటబెట్టుకొని కామధేను వెళ్ళిపోతుంది. పార్వతీ అమ్మవారు నిశ్చేష్టురాలవుతుంది, నీరు గారిపోతుంది. నాథ, పరమేశ్వర, ఏమిటిది? ఆయన ఏం మాట్లాడటలేదు, చూస్తున్నాడు. నేనేదో అన్నాను కామధేనువుని, అంత మాత్రం చేత 5 భర్తలు కలుగుతారా? నాకు ఈ మాట వినడానికే జిగుప్సగా ఉందే. ఈ శాపాన్ని నేను భరించలేను నాథ. నీవు ఎలాగైనా సరే ఈ శాపం నాకు తగలకుండా మీరు చెయ్యాలి. నా వల్ల కాదని కామధేనువు చెప్పింది కదే పార్వతి, నేను కూడా ఏం చెయ్యలేను కామధేనువు యొక్క శాపాన్ని. అంటే పరమశివులు వారు కదండి, సర్వజ్ఞులు కదా. కామధేనువు శపించినటువంటి దానికి వేరే మార్గమేమీ లేకుండా అది అనుభవించకుండా పార్వతీదేవి పరమశివుల వారేం చేయలేరా అండి? అంటే ప్రపంచంలో కొన్ని విలువలు ఉన్నాయి. ఎవరికి ఇచ్చేటువంటి విలువ వారికి ఇచ్చినప్పుడే చరిత్ర నిలబడుతుంది, ధర్మం నడుస్తుంది. భగవంతుణ్ణి కదా అని చెప్పి కామధేనువు శపించినటువంటి దాన్ని అలా తుడిచేస్తే కామధేనువు యొక్క విలువేమున్నది? కనుక దేని ధర్మం దానిదే. కాబట్టి పరమశివుల వారన్నారు, పార్వతి, నా వల్ల కూడా కాదు, మీ వల్ల కూడా కాదా నాథ? మరేం చేయమంటారు? ఇలాంటి శాపాన్ని నేను భరించలేను నాథ. చిచ్చి, వినడానికే జిగుప్సగా ఉన్నదే. 5 భర్తలేమిటి, నేను మత్స్యకాంతగా జన్మించడం ఏమిటి నాథ? ఈ శాపాన్ని నేను భరించలేను నాథ. ఇది ఎలాగైనా సరే మీరు బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి ఈ శాపానికి విమోచన మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకొని రండి. నేను భరించలేను నాథ. వెళ్ళండి, లేవండి, ఇంకా కూర్చున్నారేమిటండి, లేవండి, బయలుదేరండి అంటుంది ఈవిడ కంగారుగా. అప్పుడన్నాడు శంకరుడు, ఏడ్చెదవెందుకే, ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏముంది పార్వతి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. జరగవలసింది జరిగిపోయింది, ఇంకా ఏడుస్తావెందుకు? ఏడింట శనివోలేదా పురించితివి అన్నాడు. ఏలినాడు శని పట్టుకున్నట్టుగా ఎందుకే దాని జోలికెళ్ళడం ఎందుకు, నవ్వడం ఎందుకు, ఆ కామధేనువు శపించడం ఏమిటి, నీవు ఇలా ఇబ్బంది పట్టడం ఏమిటి? ఆ కళ్ళు తుడుచుకో, నేను సరే వెళతానులే, బ్రహ్మదేవుల వారు ఏమైనా మార్గం చెబుతారేమో, వెళ్ళొస్తాను, ముందు నువ్వు కళ్ళు తుడుచుకోమన్నారట. ఎందుకంటే ఎంత విసుక్కున్నా భార్య కంటినీరు పెట్టుకుంటే భరించలేకపోయాడు ఆ కొండంత పరమేశ్వరుడు శంకరదేవుల వారు. అందుకే త్యాగరాజస్వామి అన్నారు, ఎంతవారలైనా కాంతదాసులే అని.
ఇక్కడ నువ్వు ఏడవద్దు, నేను వెళతాను అన్నారు. తొందరగా లేవండి, తొందరగా బయలుదేరండి అంటుంది ఆవిడ. మొత్తం మీద పరమశివుల వారు నందీశ్వరుణ్ణి అధిరోహించినటువంటి వారై త్రిశూలాన్ని చేత ధరించి సత్యలోకానికి బయలుదేరారు. సత్యలోకానికి వెళ్ళారు. సత్యలోకంలో బ్రహ్మదేవుల వారు అంత దూరాన పరమశివుల వారిని చూశారు. ఆ శంకరదేవుణ్ణి చూసినటువంటి బ్రహ్మదేవుల వారు స్వామి వస్తున్నారు అని చెప్పి ఎదురు వెళ్ళి, ఈ కథాకాలం నాటికి బ్రహ్మదేవుల వారికి 5 శిరస్సులు ఉన్నాయి, పంచముఖ బ్రహ్మ. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం, త్రిమూర్తులైనా ముగురమ్మలైనా ఎవరైనా కనిపించినప్పుడు ముందు స్తుతించాలి, తరువాత సంభాషణ. కాబట్టి 5 తలలు కూడా వంచి వినమ్రుడై పరమశివుల వారిని స్తుతించాడు బ్రహ్మదేవుల వారు. సలలిత గుణసాంగ అకంగ సదమలాంతరంగ సుసంగ కవితో మర్దంగ ధృతకురంగ భోగలింగ శ్రితంగ నిలయీకృత కైలాసాద్రిశృంగ నీరది నిషంగ ధరణీ శతంగ లలిత జగత్కళ్యాణదాపంగ లక్ష్మీపతి కవి హృదయాబ్జ భృంగ శంభో హర హర మహాదేవ శంభో అంభోరుహ సంభవనుత శృంభదంభో దిగంభీరదయారంభ శంభో శివ శివ మహాదేవ శంభో 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 అని స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుల వారు. మిగిలినటువంటి కథనాన్ని రేపు ప్రస్తావించుకుందాం రేపటి ఎపిసోడ్లో. ఇంతవరకు స్వస్తి.